కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలల కాలంలోనే సచివాలయ వ్యవస్థలో మార్పులు కోరుతూ ఆరోగ్య శాఖ పనులు మాత్రమే ఏఎన్ఎంలు చేయాలని, ఇతర శాఖ పనుల నుంచి వారికి ఉన్న మినహాయింపులు ఇవ్వాలని యునైటెడ్ గ్రామ మరియు వార్డు సచివాలయం ఆరోగ్య కార్యదర్శుల సంఘం నాయకులు కోరారు. ఆదివారం శ్రీకాకుళం నగరం యూటీఎఫ్ బిల్డింగ్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా ఆరోగ్య కార్యదర్శులు సుమారు 600 మంది పనిచేస్తున్నారన్నారు. సమయ పాలన కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే చేయాలని ప్రభుత్వం వివిధ లెటర్స్ జీవోస్ ఇచ్చినప్పటికీ ఆ పనుల నుంచి విముక్తి రాలేదన్నారు. ఈ విషయమే జిల్లా ఉన్నత అధికారులకు, పంచాయతీరాజ్ అధికారులకు, వైద్య శాఖ అధికారులకు ఎన్నిసార్లు కోరుతున్నప్పటికీ స్పందన లేదని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 600 మంది గ్రేడ్ 3 ఏఎన్ఎంస్గా రిక్రూట్మెంట్ జరిగింది. అందరికీ కూడా 5 సంవత్సరాలు ప్రొఫెషన్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్గా సచివాలయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన చేయని ఉద్దేశంతో మెడికల్కి సంబంధించి ఏఎన్ఎంస్ అందరూ కూడా ఒకే డిపార్ట్మెంట్లో పనిచేయాలని, వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ పనులు చెప్పొద్దని చెప్పి అనేక సందర్భాల్లో రాష్ట్ర ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా జీవోలు వచ్చాయి, నియమాలు వచ్చాయి, సర్క్యులర్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా గత 2 నెలలుగా ఎట్టి పరిస్థితి దానికి ఇంప్లిమెంటేషన్ చేయకుండా వీళ్ళు 2 శాఖల్లో కూడా పనిచేయడం వల్ల వీళ్ళ మీద తీవ్ర పని ఒత్తిడి పెరిగింది. ఇది ఒకటే కాదు, సమయపాలన విషయంలో సాధారణంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఉదయం 9 గంటలకు అటెండ్ అవుతారు, సాయంత్రం 4 గంటలకి అవుట్కమ్ పడతారు. కానీ సచివాలయ వ్యవస్థ ఏంటంటే 10 నుంచి 5 ఈ ఏఎన్ఎంస్ ఏం చేస్తారంటే ఉదయం 9 గంటలకు మెడికల్ ఉద్యోగం జాయిన్ అవుతారు, మళ్ళీ 10 గంటలకి సచివాలయ వ్యవస్థ చేస్తున్నారు, మళ్ళీ సాయంత్రం పూట 4 గంటలకి మెడికల్ కొట్టి మళ్ళీ 5 గంటలకి అవుట్ కొడుతున్నారు. సో ఇది చాలా ఇబ్బంది, మహిళా ఉద్యోగులు ముఖ్యంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు, మెడికల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఎంపీటీఓలకి మన సంఘం తరఫున కానీ ఉద్యోగుల తరఫున ఎన్నో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు వీళ్ళు సమయపాలన విషయంలో కానీ వీళ్ళకి జాబ్ చార్ట్ విషయంలో కానీ 2 శాఖల మధ్య వీళ్ళు నలిగిపోతున్న విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాం.